మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం నుండి కొన్ని మాటలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, తలలు పైకెత్తండి. కొన్ని క్లుప్తమైన మాటలు మీ ఎదుటికి తీసుకొస్తాను. చదవబడిన వాక్య భాగంలో సీమోను పేతురు, అతని తోపాటి ఉన్నవారు జాలరులు చేపలు పట్టాలని సముద్రంలోనికి వెళ్ళారు. రాత్రంతా చేపలు పట్టే ప్రయత్నాలు చేశారు. చేపలు వారికి దొరకలేదు. వెంటనే వారు బాధతో దుఃఖముతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారి వద్దకు వచ్చి సరిగా సీమోను ధోనిని ఎక్కి కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్పి తర్వాత సీమోనుతో ప్రభు అంటాడు, కొంచెం నీ ధోనిను లోతులోనికి నడిపి వలవేయి అని చెప్పాడు. నా ప్రియులరా, పేతురుతో పాటు ఉన్నవారందరూ, అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాము, మాకు ఒక చేప ముక్క కూడా దొరకలేదు, చేపలు పడే సమయము దాటిపోయింది, ఇప్పుడు చేపలు పడే సమయము కాదు, అందులో మాకు తెలిసిన దానికంటే నీకు ఎక్కువ ఏం తెలుసు, మేము జాలరులమి, నువ్వు కార్పెంటర్ కొడుకువి నువ్వు, కాబట్టి చేపల గురించి చరిత్ర నీకేం తెలుసులే, ఎక్కడ ఎప్పుడు ఎట్లా వల విసిరితే చేపలు పడుతాయో మాకు తెలుసు, అయితే మాకు తెలిసిన అన్ని సాహసాలు ప్రయత్నించి కూడా సమస్తం వ్యర్థమైపోయింది. అయితే ఇప్పుడు నీ వచ్చి వల వేయమనగానే చేపలు పడుతాయా అన్నట్లుగా చాలామంది ఆలోచించారు. అయితే సీమోను మాత్రం ఏమంటాడంటే, రాత్రంతా మేము శ్రమ పడ్డాం ప్రభువా, ఒక్క చేపైనను మాకు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అని అన్నాడు. నా ప్రియులరా, వల వేసిన వెంటనే అద్భుతం ఏంటంటే పేతురు వల చినిగిపోయేంత చేపలు సమృద్ధిగా వలలో పడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రములో ఎన్ని జాతుల చేపలు ఉన్నాయో అన్ని జాతుల చేపలు పేతురు వలలో పడ్డాయి. విచిత్రం ఏంటంటే ఆ చేపల బరువు తట్టుకోలేక వలలు చినిగిపోతూ ఉన్నాయి. పక్కన ఉన్న ధోనిలో ఉన్న వారిని కూడా పిలుస్తున్నారు, మాకు సహాయం చేయండి, రండి, మీ ధోనిలు కూడా మాకు సహకరించాలి, విస్తారమైన చేపలు పడ్డాయి అని. అయితే ఆ ధోనిలో కూడా మునిగిపోతూ ఉన్నాయి. అద్భుతం చెప్పనా, ఒక పండితుడు రాస్తూ ఈ వ్యాఖ్యానము చేస్తాడు. ఏందనంటే, ఆ దినము పేతురు వలలో పడినన్ని చేపలు ఈనాటికి ఎవరు వలలో పడలేదంట. హల్లెలూయా. ఈనాటికి 2020 సంవత్సరములు అయింది, అన్ని సమృద్ధి అనే చేపలు, అంటే వలలు పిగిలిపోవునంత చేపలు ఎవరి వలలోనూ పడలేదు. అన్ని చేపలు ఇంతవరకు ఏ జాలరులు పట్టలేదు. అట్లాంటి సమృద్ధి దీవెనను దేవుడు సీమోనుకు అనుగ్రహించినాడు. నా ప్రియులరా, ఇప్పుడు నా యొక్క ఆలోచన ఏంటంటే, పేతుర్ని ఆశీర్వదించాలి అని దేవుడు ఆశపడ్డాడు. అందులో ఉన్న కాన్సెప్ట్ అదేనా, పేతుర్ని ఆశీర్వదించాలని ప్రభు ఆలోచించాడు. ఇప్పుడు ధోనిను లోతులోనికి నడిపించి వలవేయి అని చెప్పకపోతే, చేపల మీరే వచ్చి పేతురు ధోనిలో మీరు పడిపోవాలి అని ప్రభు సెలవిస్తే పడుతాయా లేవా? పడవా?
అప్పటి వరకు రాత్రంతా ఎక్కడెక్కడ పోయి దాముకున్న చేపలన్నీ ఒడ్డున ఉన్న ప్రభు చెప్పిన మాట విన్నాయి. నువ్వు వలవేయి, ఇప్పుడు చేపలు పడుతాయి. ఎక్కడెక్కడ చేపలన్నీ వలలు దాటుకొని పేతురు వల, ఇదే మా పేతురు వల అని చెప్పి ఆ పేతురు వలలో పడ్డాయి. అంటే ఒడ్డున ఉండి ప్రభు చెప్తున్న మాట చేపలు విన్నాయి, చేపలకు లోపడ్డాయి, చేపలు లోపడ్డాయి ఆ మాటకి. నా ప్రియులరా, మనుషులకు వచ్చి మిడిమాలంగా తిరుగుతారు కానీ జీవరాశులు ఇప్పటికీ దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. గాడి తిన్నదా లేదా దేవుని మాట? ఎక్కడైనది? రే జేమ్స్కి ఒక 100 రూపాయలు ఇవ్వండిరా, గట్టిగా చెప్పాడు రా. నాకు ఏమన్నా ఇవ్వాలనిపిస్తుంది. బోనస్ వచ్చిందా? అన్నీ 500 రూపాయలు వస్తున్నాయి. మాస కడిసిలో కూడా దేవుడు నన్ను ఎట్ట ఆశీర్వదించింది ఏంది, అందుకని అప్పు అడుగుతాయి పౌలు. నా ప్రియులరా, గాడిద దేవుని మాట విన్నది. గాడిద దేవుని మాట విని బిలాముకు బుద్ధి చెప్పింది గాడిద. ఇంకొక స్థలములో కూడా గాడిద దేవుని మాట విన్నది. ఎక్కడ? బెతనియా పట్టణములో ప్రభు అంటాడు, మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనపడుతుంది, దాన్ని విప్పిన ఎదుగు తీసుకురండి, ఎవరైనా ఏమైనా అడిగితే అది ప్రభుకు కావాలని చెప్పండి. గాడిద అడిగితే చెప్పమని చెప్పలా. చూసారా? ఇప్పుడు గాడిదని మీరు పోయి పట్టుకోరు అప్పండి, నీ వల్లనైతే. ఇక్కడ గాడిదలో గుర్రాలు నాకు అర్థం కావు. అక్కడ బిర్చి దగ్గర తిరుగుతుంటా దాన్ని అంటారు కంచర గాడిదలు అంటారు వాటిని. అంటే ఒకవైపు చూసి దాన్ని గుర్రంలాగా ఉంటుంది, ఒకవైపు గాడిద, మనకు అర్థమై సావదు అవి ఏంటి అనేది. ఆ గాడిదని మీ వల్ల అయితే పట్టుకొని రండి పోయి. కుక్క ఈనింది అనుకో, అసలు అది ఎవడి దగ్గరకు వచ్చినా కరుతుంది. అది సాకిన వాడే వచ్చినా కరిచేస్తుంది. ఇప్పుడు గాడిద పిల్ల అంటే, గాడిద పిల్లను విప్పదీస్తుంటే గాడిద ఊరుకుంటుందా? ఏమండి? ఇప్పుడు అక్కడ గాడిద మిమ్మల్ని అడుగుతుంది, అడ్డం తిరుగుద్ది. మీరు చెప్పండి, ప్రభు నిన్ను రమ్మన్నాడు అని మీరు చెప్పండి. నేను చెప్పాడా? ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పండి ఆ గాడిద దేవునికి కావాలని చెప్పి, అంతేగాని గాడిద మిమ్మల్ని అడగదు. ఎందుకంటే గాడిదకి తెలుసు దాన్ని విప్పుకొని రమ్మని చెప్పింది నేనే అని. హల్లెలూయా. అంటే గాడిద దేవుని మాటకు లోబడి, వాళ్ళు విప్పుతున్నప్పుడు ఎందుకు విప్పుతున్నారని అడ్డము తిరగలేదు, తిరుగుబాటు చేయలేదు, మౌనంగా వచ్చేసింది ఆ గాడిద. మీకు ఇంకొక విచిత్రం చెప్తాను. యోనాను నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్షీషుకు బయలుదేరి వెళ్ళాడు. ఈయన వెళుతున్న ఓడ మీదకి సముద్రం ఉప్పొంగింది. వీటికి కారణం ఎవరో చూద్దామని చీట్లు వేస్తే ఆ చీట్లో యోనా పేరు వచ్చింది. యోనానే చెప్తాడు, ఇంతకు పైన ఉంటే నా నుండి మీరు అందరూ చచ్చిపోతారని ఎత్తి సముద్రంలో వేయమన్నాడు. సముద్రంలో వేయమన్నగానే దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు. ఏంటంటే, నా దాసుడు రాబోతున్నా, నువ్వు పోయి పట్టుకోవాలా. వేరే జీవరాశులు ఏమన్నా తింటే చచ్చిపోతాడు, కాబట్టి నువ్వు పోయి పట్టుకోవాలా. నువ్వు పోయి పట్టుకునేది మాత్రమే కాదు, 3 రోజులు నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలన్నాడు. హల్లెలూయా. మనం ఉంటాం 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయరు. అమ్మ 3 రోజుల 3 పూటలు ఎత్తకపోయి పనిమల హాస్పిటల్ ఐసీయూలో పెట్టాల. 3 పూటలు కంటిన్యూగా మంచినీళ్ళు తాగకుండా ఉపవాసం ఉంటే అవునా కదా? ఏండి, మనుషులే మిడిమాలంగా తయారయ్యారు కానీ జీవరాశులు ఇప్పటికీ దేవునికి లోబడుతున్నాయి. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, దేవుడు తలచితే ఏమైనా చేయగలుగుతాడు. పేతురు, నువ్వు ధోనిని లోతులోనికి నడిపించి వలవే. ఇంత కష్టం ఎందుకండి? చేపలారా మీరంతా వచ్చి సీమోను ధోనిలో పడిపోవాలని ప్రభు సెలవిస్తే పడిపోతాయి. ఇశ్రాయేలు యాత్రలో, అరణ్య యాత్రలో ఉన్నప్పుడు పూరేళ్ళకి సెలవీ లేదా? సముద్రంలో నుండి పూరేళ్ళు వచ్చి వాళ్ళ ముందు పడాలన్నప్పుడు సముద్రంలో వచ్చి పడ్డాయా లేవా? మరి ఆయన తలచుకుంటే ఏమీ ఆయనకు అసాధ్యమండి. ఆయన వల్ల కాంద్యం ఏమన్నా ఉందా? ఆయన ఏదైనా చేయగలుగుతాడు.
ఆయన వల్ల కానిది అంటూ ఏమీ లేదు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఏమైనా చేయగలుగుతాడు ఆయన. దయానిధి కొన్ని చేయగలుగుతాడు అంతే. కూర్చొని మీరు కొన్ని చేయగలుగుతారు అంతే. అన్నీ మేము చేయగలుగుతామంటే అన్నీ మేము చేయలేము. కానీ దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఆయన కథ మొత్తం మార్చగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది లేదు, ఉండబోయేది లేదు. హల్లెలూయా హల్లెలూయా. వైద్యులు ఉన్నారు, మాకేం ఇబ్బంది ఏమి లేదులే, మా కాలేజీలో పనిమల హాస్పిటల్ కట్టించరులే, ఇబ్బంది ఏమి లేదులే అంటారా? వాళ్ళు మరణ రోగమును మాత్రమే వైద్యం చేయగలుగుతారు. మాయ రోగం గురించి వాళ్ళకి తెలియదు. నిజం. కొంతమంది చూడండి, బక్క చిక్కి సన్నగిల్లిపోతుంటారు, అన్ని స్కానింగ్లు తీసినా నార్మల్ వస్తాయి, కానీ వాడు సన్నగిల్లిపోతున్నాడో అర్థం కాదు. బేతాల బొమ్మల్లాగా చూస్తూ ఉంటాడు. వీడిని ఏమన్నా చెయ్యండి అన్న, ఏం చేయాలి అని తీసుకుపోయి పెట్టాలా? వాడిని ఏం చేస్తాం? వాడికి మాయరోగమును వైద్యులు గమనించగలుగుతాడా? స్కానింగ్లు కనిపెట్టగలుగుతాయా? అయితే యేసుక్రీస్తు వారు మరణ రోగమును బాగు చేయగలిగిన వైద్యుడు, మాయ రోగమును కూడా బాగు చేయగలిగిన వైద్యుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, కథ మొత్తం మారుస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏముందండి? సమస్తము చేయగలుగుతాడు. అయితే నా ప్రియులరా, పేతురుతో నీవు దోణిను లోతులోనికి నడిపించి వలవేయమని ఎందుకు చెప్పాడు అని అంటే, నా ప్రియులరా మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా మనము అడిగింది దేవుడు ఇస్తాడు. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు పిలుచుకున్నాడు. మనము ఆశీర్వాదమునకు వారసులం. అందుకని అంత తేలిగ్గా, అంత ఉచితంగా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేయడు. నీవు చేయవలసినది నువ్వు చేస్తే ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమైందని కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 5 రొట్టెలు 2 చేపలు 20,000 మందికి పంచిపెట్టాడు. అంతకుముందు ప్రభు ఏమంటాడంటే, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అన్న. 5 తీసుకొచ్చి నా దగ్గర ఇయ్యండి అన్నాడు. వాటిని ఆశీర్వదించి 20,000 మందికి పంచిపెట్టాడు. మీ దగ్గర ఏమైనా ఉంటే నా చేతికి ఇవ్వండి అని చెప్పకపోతే అది ఏం ప్రదేశం? కొండ ప్రదేశం. రాళ్ళు ఉంటాయా లేవా? రాళ్ళు ఉంటాయా లేవా? అపవాది దేవునితో ఏమన్నాడు? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని, అంటే దేవుడు రొట్టెలను రాళ్ళుగా చేయగలుగుతాడా లేదా? వాడు కనిపెట్టాడు అది. ఎవడు? వాడే, సాతానుగాడు. వాడు చెప్తున్నాడు ఈ రాళ్ళను నువ్వు రొట్టెలు చేయగలుగుతావని. అంటే దేవుడు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఓ స్థలంలో కూడా పేతురు రాయి తీసుకురా అన్నాడు. పేతురు తీసుకొచ్చాడు. ఆ రాయిని నేను రొట్టెలుగా చేయబోతున్నాడు. ఒరే తెలుసుంటే నేను పెద్ద రాయి తేకపోయినా అన్నాడు. అవును. ఇప్పుడు కూడా బైబిల్ ఎవరెవరు తీసుకొచ్చారు అని చెప్తే కొంతమంది అసలు తీసుకురారు, కొంతమంది చిన్న చిన్న బైబిల్ తెచ్చుకుంటారు. ఈరోజు దేవుడు దిగొచ్చి ఆ బైబిల్ మొత్తం బంగారం చేయబోతున్నాడు అన్నానుకో, అబ్బా తెలుసుంటే పెద్ద బైబిల్ తీసుకొచ్చుంటానే ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అయితే నా ప్రియులరా, దేవుడు చేయగలుగుతాడు. రాళ్ళను రొట్టెలుగా చేసేదానికి ఏమో అసాధ్యం అండి.
ఆయన మాట సెలవిస్తే కార్యాలు జరిగిపోతుంటే లాజర్ని ఎక్కడ పెట్టారు? అదిగో సమాధి దగ్గర. రండి, ఒక 10 నిమ్మకాయలు, ఒక 2 కొబ్బరికాయలు, కొంచెం కుంకుమ, పసుపు అందరూ తీసుకుని ఓ ఈ బా బుష్ అనడా ఏమన్నాడు? లాజరు లేచి బయటికి రా. నిద్రపోయే వాళ్ళు లేరు అటు పిలిస్తే. గమనించారా? వాడిని బాది వాడు అప్పటికి లేకపోయినా తెలియకుండా తన్నట్టు వాడిని తన్నితే అప్పుడు కోపంలో లేస్తాడు. ఎవరు తన్నిందే అటడోడు. నిద్రపోయేవాడు లేడు ఆ మాటకి. చచ్చి 4 రోజులు కంపు కొడుతూ ఉన్న లాజరు లేచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయనకి ఏది అసాధ్యం అని ప్రభు ఏమంటాడంటే, మీ దగ్గరేముందో ముందు తెచ్చిపెట్టండి నాకు, తర్వాత నేను దాన్ని ఆశీర్వదిస్తాను. మీకు ఇంకొక విషయం చెప్తా. కనాను వివాహంలో ద్రాక్షరసం కొదువైపోయింది. మరియా వచ్చి అంటది, ద్రాక్షరసం కొదువైపోయింది, భోజనం పంచరు అల్లరి జరుగుతుంది, ఏదన్నా చేయమన్నది. యేసుప్రభు అంటాడు, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్నాడు. వెంటనే మరియా పరిచారకుల దగ్గరికి వెళ్ళి అంటది, ఆయన మీతో ఏమైతే చెబుతున్నాడో దానిని చేయండి అన్నది. యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఆ రాతి బాణలు ఉన్నాయి తీసుకొచ్చి పెట్టండి అన్నాడు. వాటిని నీళ్ళతో నిమ్మన్నాడు, వాటిని ఉంచుకొని పోయమన్నాడు. నేనేమంటానంటే, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఎలీషా కాలంలో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఒక నూనె కుండ తెచ్చిపెట్టండి అని అన్నాడు. బకెట్లు తెచ్చిపెట్టండి, డబరాలు తెచ్చిపెట్టండి అన్నాడు. అవి తెచ్చిపెట్టాడు. నూనె ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, డ్రమ్ములు నిండిపోతా ఉన్నాయి. నీటి నింపాడా? లేదే. మాట సెలవిచ్చాడంతే. డ్రమ్ములు మీరు తెచ్చిపెట్టాయి నిండిపోతాయి. ఆ ఇంట్లోకి వచ్చిన డ్రమ్ములన్నీ నిండిపోతున్నాయి. ఆ ఇంట్లో ఉన్న పాత్రలన్నీ అయిపోయి వీధిలో ఉన్న వాళ్ళు అందరూ తీసుకొచ్చి పెట్టింది, అన్ని నిండిపోయాయి నూనె చేత. కానీ ఇక్కడేమంటున్నాడంటే, మీరు రాతి బాణలు తెచ్చిపెట్టి దాన్ని నీళ్ళు నింపండి, తర్వాత పోయి పరిచయం చేయండి. అంటే అర్థం ఏంటి? మీరు చేయవలసింది ముందు మీరు చేయండి, నేను చేయవలసింది నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మనం ఏం చేయాలో అది చేయాలి, తర్వాత దేవుడు చేయవలసిన దాన్ని దేవుడు చేస్తాడు. మీకు ఇంకొక మాట చెప్తాను పరిశుద్ధ గ్రంథంలోంచి. ఇస్సాకు కాలంలో గొప్ప కరువు వచ్చింది, వర్షం పడలేదు, పొలాలు పాడైపోయినాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా దేశదిమ్మలుగా మారిపోతూ ఉంటే ఇస్సాకు కూడా బయలుదేరాడు, నేను కూడా వేరే దేశానికి వెళ్ళి బతుకుదామని. వెంటనే ప్రభు అంటాడు, ఇస్సాకు నువ్వు వెళ్ళవద్దు, ఇదే దేశంలో ఉండన్నాడు, ఈ దేశంలో నేను ఆశీర్వదిస్తానన్నాడు. కానీ మీరు గమనించండి, కరువు సంవత్సరమున కరువు దేశమున 100 పంటను ఇస్సాకు కోశాడు. ఆ రాయబడిన మాట ఏంటంటే, విత్తనము వేసి, చదువు మాటను, ఎప్పుడు కోశాడు 100 ఫలము? విత్తనము వేసి. నువ్వు ముందు విత్తనము వేయి, నేను దాన్ని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. 100 ఫలమును నేను వీకిస్తాను, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయితే నీవు చేయవలసిన దాన్ని నీవు చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు చేయవలసింది నీవు చేస్తే ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు కాదు, అసలు వాళ్ళు కూర్చొని ఉన్న రాళ్ళనే రొట్టెలుగా చేయగలిగిన దేవుడు అడుగుతాడు, మీ దగ్గర ఉన్న నా దగ్గరకు తెచ్చి పెట్టండి అని. ఏమీ లేకుండా ఒట్టి పాత్రలు తెచ్చి పెడితే నూనె నిండిపోయింది పాత నిబంధన గ్రంథములో. అయితే ప్రభు అంటాడు, రాతి పనులు తెచ్చి నీళ్ళని నింపండి, అప్పుడు నేను నా కార్యము చేస్తానన్నా. అప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసంగా దేవుడు మార్చినారు. కరువు సంవత్సరమున దేశ దిమ్మర్లుగా ప్రజలందరూ మారిపోతుంటే ఇస్సాకుతో చెప్పాను, విత్తనమే, నేను దాన్ని ఆశీర్వదిస్తాను. నేనేమంటా అంటే, నీవు చేయవలసింది నువ్వు చేస్తే ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు ఇది బాగలేదు, కానీ ఇన్సిడెంట్గా ఏదన్నా ఇన్సిడెంట్ బ్లెస్సింగ్, ఇన్సిడెంట్ కాఫీ వచ్చింది తెలుసు ఇప్పుడు, బ్రూ కాఫీ. ఇది బ్రూమా యారింద కాఫీ? ఒక అడ్వర్టైజ్మెంట్. పిల్లని చూడబోయారు, పిల్లని చూడబోతే పిల్ల నచ్చలేదంట, పిల్ల వేసిన కాఫీ నచ్చిందంట, అందుకని ఆ పిల్లని చేసుకున్నాడు. ఎప్పుడు రా అంటే, ఇది బ్రూమా అంటున్నాడు. అది బ్రూ
ఇన్సిడెంట్ కాఫీ. అట్లానే ఇన్సిడెంట్గా వెంటనే జరిగిపోవాలి కార్యాలు. ఏమన్నా ఆఫర్ ఏమన్నా ఉందేమో చెప్పు, ఏమి లేదు ఇక. నా ప్రియులరా, దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఇప్పుడు హన్నాకు దేవుడు గర్భఫలం ఇచ్చిన తరువాత ఆ మందిరానికి వచ్చిందా? మందిరానికి వచ్చిన తర్వాత గర్భఫలం ఇచ్చాడా? ఏం ప్రవీణ, ఏం కొడుతున్నావు పాపనే? పౌలన్న కాడ చెప్తామో తరుముకుంటాను నిన్ను. ముందే ఆమె పోయినా ఆమె ఇంకా రాలేదని కోపంతో ఉండంట. తెలిసింది విషయం. ఓరు లేనిపోయిన బదనాయం. వచ్చిన స్థలం గుట్టుగా కాపురం చేయి, దేవుడు నిన్ను దీవించిన. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా ప్రియులారా, హన్నాని దేవుడు, హన్నా భక్తురాలే కదా, మరి హన్నా దేవుని మందిరానికి వచ్చిన తర్వాతనే ఇచ్చాడు గర్భఫలం. కొంతమంది ఏమంటారంటే, దేవుడు నాకు ఇస్తే నేను వస్తా, నువ్వు రావు, మేమే రావాలి. దేనికి దేనికి? నువ్వు అట్టగాని మొండికేసుకో. దేవుడు చేస్తే నేను వస్తా అన్నవనుకో, నువ్వు రావు, మేమే రావాలి. పరవాసిని ఆ పాట పాడేదానికి కొన్నిసార్లు ఆ పాట పాడేటప్పుడు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగి ఉన్నాను అని పాడుతూ నాకు అనిపించింది. నిజంగానే వీళ్ళు ఆయుష్కాలం ఎంత అని చెప్తే, వీళ్ళు 2026లో చచ్చిపోతామని చెప్పిననుకో దేవుడు, 2026 దాకా ఉంటారా? ఓయమ్మో, నా డెత్ డే కమింగ్ వచ్చా. ఆ పాటలన్నమాట, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో. నిజంగా తెలిస్తే మనం అప్పుడే చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియులరా, దేవుడు చేస్తే నేను వస్తా కాదు, నువ్వు వస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. గట్టిగా చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. యాకోబును ఆశీర్వదించేదానికి దేవునికి మనస్సు లేదు అని చాలామంది అంటారు. యాకోబును ఆశీర్వదించేదానికి దేవునికి మనస్సు లేదు, అందుకే రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఆశీర్వదించలేదని. కానీ నేనేమంటానంటే, దేవుడు యాకోబును ఆశీర్వదించేది ఇష్టం లేకపోతే, దేవుడు అక్కడే మామగారి ఇంటి దగ్గరనే యాకోబును వదిలిపెట్టి ఉంటాడుగా. యాకోబుకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? యాకోబు, నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎందుకు అన్నాడు? మరి రాత్రంతా ఎందుకు మొరపెడుతున్నాడు? యాకోబు పెడుగులాడుతున్న దేవుడు ఆశీర్వదించలేదంటే, యాకోబు పశ్చాత్తాపపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది ఆ కాన్సెప్ట్. నువ్వు వస్తే దేవుడు ఇస్తాడు అంతే. నువ్వు 5 రొట్టెలు 2 చేపలు దేవుడి చేతిలో పెడితే దాన్ని ఆశీర్వదిస్తాడు అంతే. నీవు మట్టి పాత్రలో రాతి బాణలో నీళ్లు నింపితే ఆయన ద్రాక్షరసంగా మారుస్తాడంతే. నీవు చేయవలసింది నీవు చేస్తే ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. హల్లెలూయా. మీకు ఇంకొక మాట చెప్తాను జాగ్రత్తగా. నేను ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. ప్రజలందరూ గుంపు కూడారు. జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. ప్రభు వెళ్ళి అంటాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఈ దినము నీ ఇంట నేను నివాసం చేయాలన్నాడు. ఓకే అని చెప్పేసి త్వరగా జక్కయ్య దిగొచ్చాడు. కొంత దూరం వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళంగానే జక్కయ్య అంటాడు, అయ్యా నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా సంపాదించానో వారికి 4 అంతలు ఇస్తాను, మిగతా ఉన్నదంతా పేదలకు ఇస్తానన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మీరు చదువుకోండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది ఆ చరిత్ర. ఇప్పుడు మొట్టమొదటిగానే ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడా, లేకపోతే జక్కయ్యలో మార్పు వచ్చిన తర్వాత చెప్పాడా? అంతే కదా. నీలో మార్పు వస్తే నీ ఇంటికి రక్షణ వస్తుంది. ఆమె చెప్పట్లేదు గట్టిగా. ఏం పురుషోత్తం మన గోర్లు ఎక్కువైనాయా?
ఏందో మన పేటలో కొంతమందికి పేర్లు ఎక్కువైపోతున్నాయి, గోర్లు ఎక్కువైపోతున్నాయి. కొంతమంది తెలియనట్టుగా యాప్ సమురా ఏంది అది, కనిగిరి నుంచి తేన ఒక బాటలు భలే వ్యాపారం అవుద్ది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను కూడా తొందరగా బయలుదేరాలి. 7 గంటలకల్లా మౌంట్లో ఉండ. ఒక ఏజ్ అటెండ్ ఫంక్షన్ ఒకటి ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకొక అర్ధ గంటలో వెళ్ళిపోతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. దేవుడు జక్కయ్యలో మార్పు వచ్చిన తర్వాత నా ఇంటికి రక్షణ ఇచ్చాడు. రాతి బాడలో నీళ్లు నింపబడిన తర్వాతనే దాన్ని ద్రాక్షరసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలో పెట్టిన తర్వాతనే దాన్ని 20,000 మందికి ఆశీర్వాదకరంగా మార్చినాడు. ఇస్సాకు విత్తనము వేసిన తర్వాతనే దాన్ని 100 మార్చినాడు. అన్న మందిరానికి వచ్చిన తర్వాతనే దేవుడు గర్భఫలము ఇచ్చినాడు. కాబట్టి నేను చెప్పే మాట ఒకటే, నీవు చేయవలసింది నువ్వు చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. టుడే మెసేజ్ టైటిల్ ఏంటి? ఈరోజు వర్తమానం అంశం ఏంటండి? టాపిక్ నేను చేయవలసినది నేను చేస్తే ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. అది మెసేజ్ టైటిల్. ప్రైజ్ ద లార్డ్. మనం ఏం చేస్తే ప్రభు ఏం చేస్తాడు? చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటలు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వాక్యం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను తప్పించిన దాన్ని బట్టి అతను ప్రేమించటం కాదు, అతడు ప్రేమిస్తే నేను అతను తప్పిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్పించబడటం అనబడిన మాట ప్రతి ఒక్కరికి అవసరమైన మాట. ఎందుకంటే ఈ రోజులు మంచి రోజులు కాదు. ఈ రోజు ఉన్న మనుషులు మంచోళ్ళు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమ సామ్రాజ్యమును మనం స్థాపిస్తుంటే దాన్ని కూల్చేదానికి గుంపులుగా పరిగెత్తుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. పస్కా పండుగలకి వర్షం రాకూడదని మేము ప్రార్థన చేస్తే వర్షం రావాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారక్క. చూశారా? ఇప్పుడు చెప్పండి, మనుషులు మంచోళ్ళ? మా అచ్చక్క మనుషులు మంచోళ్ళ? ఏంది అట్లా చెప్పింది? ఏంది బాధ? ఏంది? ఏం బాధ లేదా? రైట్. అనుష కాంప్రమేషన్ అయినట్టుంది పాపం. ఏం బాధ లేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుష అంటది, ఎన్నో వాక్యం చెప్పే కాకుండా ఊరకు మాకు పెట్టిస్తున్నాడు. నేను సమాధానం పడుతున్నాను అనుష. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులారా, వర్షం పడకూడదని నేను ప్రార్థన చేస్తే మేమందరము పడాలని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య కాలు ఇరిగింది కదండి. కాలు ఇరిగి నేను అడుగుతా ఉన్నా. ఎవరో నాకు తెలిసిన ఆయన దగ్గర అంట, ఏంటంటే దయాన్ని ఇది బాగా నడుస్తున్నాడా అని. బాగా నడుస్తుండా, నడవకూడదే. అరే అంటే ఆయనకి తగిన దెబ్బకి కుంటుతా నడవాలి, అప్పుడు కడుపు చల్లగా. అబ్బా, ఏ దరిద్రపు బుద్ధులు కదండి అవన్నీ. నిజంగా కొంతమంది బాగుపడేది అందరికీ నచ్చదండి. అందుకే అంటారుగా, మంచిగా ఉన్నోళ్ళను చూస్తే అసలు వాడికి వీడికి సంబంధమే ఉండదు. ఈ మధ్య నేను కారు తీసేలాక, దయానిధికి ఎందుకు కారు? అరే వీడికేమొచ్చిందిరా? అరే నేను డబ్బులు నేను డ్యూ కట్టుకుంటున్నా, వాడికి పెత్తనం అసలు సంబంధమే లేదు వాడికి. దానికోసమే నువ్వు పోయేటప్పుడు నాగులలో కారులో పోయి దిగాలి. రేపు దిగలేదు, అచ్చకు 1,00,000 ఇస్తుంది రేపు. దేవుడు స్తోత్రం కలుగును గాక.
అసలు వాడు బాధ ఏంది? వాడు బాధ ఎవరితో అన్నాడంటే మా మామతో అన్నాడు ఆ మాట. మా మామతో అన్నాడు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, నాకు మేనమామతో అన్నాడంట ఆయన. దయానిధికి ఎందుకు కారు? నేను మనిషిని కదా, విరామం లేకుండా రెస్ట్ లేకుండా ఏదో ప్రతిరోజు ఏదో ఒక స్థలంలో వాక్యం చెప్తున్నాను, ప్రయాణం చేస్తున్నాను. బైక్లో ప్రయాణం చేసి 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 స్పైరల్ కాడ దెబ్బతినింది, ఎక్కువ ప్రయాణం చేయకూడదు బైక్లో అని చెప్పబట్టి కారు తీసుకున్నా. కానీ డబ్బులు ఎక్కువై కాదు, వాడు బాధ చూడు. ఊర్లో పెళ్ళైతే వాడికి ఎందుకు? సరే పోనీ, ఎప్పుడైనా నేను డ్యూ కట్టలేను, ఏమన్నా ఇత్తడు 15,000 వాడేనంటే వాడు మొహమెత్తడు. వాడిని నేను 15,000 రూపాయలు నేను అడిగినానంటే వాడు నా పేరు రాసి ఇచ్చేసి వాడు ఊరేసుకొని చచ్చిపోతున్నాడు. అదే కొంతమంది మంచిగా ఉంటే ఓర్చుకోరు, ఒప్పుకోరు. ఎందుకంటే ఇది మంచి రోజులు కాదండి, మనుషులు మంచి వాళ్ళు కాదు. మీకు ఇంకొక మాట చెప్పనా, అసలు మనమే మంచి వాళ్ళం కాదు. బైబిల్లో ఉన్న మాట, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. ఎవరి గురించి చెప్పమనే మాట అది? అసలు మనమే మంచోళ్ళం కాదు, దినాలు మంచివి కాదు, మనుషులు మంచోళ్ళు కాదు, రోజులు మంచిది కాదు, కాలాలు మంచిది కాదు, అసలు మనుషులు మంచోళ్ళు కాదు. కాబట్టి వస్తున్న ప్రతి విధమైన అపాయములో నుండి, ఆటంకములలో నుండి తప్పించబడుట చాలా ప్రాముఖ్యం. ప్రభు అంటున్నాడు, మీరు తప్పించబడాలి. మీరు తప్పించబడాలి అని అంటే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని తప్పిస్తాను. ఏదో ఒక విషయంలో మనము తప్పించబడాలి. అందుకే 91వ కీర్తన 2వ వాక్యంలో ఉంటుంది, వేటగాని ఉరిలో నుండి. ప్రతి దినము అపవాది వేటగాడే మన మీద ఉరివగ్గుతూ ఉన్నాడు. అందులో నుండి నీవు తప్పించబడాలి అని అంటే, అపవాది శోధన నుంచి తప్పించబడాలి అని అంటే, అనారోగ్యం నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే, అప్పుల సమస్యల నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే, ఆర్థిక సమస్యల నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే, నువ్వు ఏమి సాహసించాల్సిన అవసరం లేదు. ఆయన నువ్వు ప్రేమిస్తే చాలు, ఆయన నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమించటం ఏం చేయాలండి? ప్రేమించటం, ప్రేమ. పరిశుద్ధ గ్రంథం అంతా మనకు నేర్పించేది ఏంటంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ప్రేమ. యేసు ప్రభు బోధించింది ప్రేమ. మీకు ఒక విషయం చెప్పనా, అసలు ప్రభు ప్రపంచాన్ని కలుగజేసిందే ప్రేమతోనే కలుగజేశాడు. అందుకే అంటాడు, దేవుడు లోకమును ఎంతో హద్దు లేదు, దానికి కొలతలు లేవు. ఎంత ఒక పావు కేజీ వేసుకుందామా, లేకపోతే ఒక 100 మైళ్ళు వేసుకుందామా, కొలత లేదు దానికి. భూమికి ఆకాశంలోకి ఎంత దూరమో అంతగా దేవుడు నిన్ను ప్రేమించినాడు. కుడి ఎడములకి ఎంత దూరమో అంతగా నిన్ను ప్రేమించినాడు. యేసు ప్రభు వారు కల్వారి శిలువలో ప్రాణము విడుస్తూ కూడా ప్రేమను ప్రకటించినాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన అదే ప్రేమను మనలో ఉంచాడు. ఆయన దేవునికి మహిమ కలుగునగాక. ఎవరిలో ఉంచాడు? భార్యాభర్తలో ఉంచాడు. భార్యాభర్తలు దేవుడు ఏముంచాడండి? ఆదాము అవ్వ వాళ్ళిద్దరిలో దేవుడు ఏముంచాడు? అందుకే మీరు 2వ అధ్యాయం ఆదికాండం చివరి వాక్యం ఉంటుంది ఏంటంటే, పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను, అందుకని వాళ్ళు రోడ్లు వదిలిపెట్టమని కాదు, తల్లిదండ్రుల్ని రోడ్లు వదిలిపెట్టమని కాదు, తల్లి మళ్ళీ మా దయ్యాన్న చెప్పిండనేరు, అది కాదు దాని భావం. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు, అదే భార్య దొరికిన వానికి ఏం దొరికినట్టు? కట్నాలా? భార్య దొరికిన వానికి ఏం దొరకాల? మేలు. మధ్య ఎట్నే ఒక ఆయన వాక్యం, భార్య దొరికిన వారికి మేలు దొరకాలి, మేలు దొరకాలి, మేలు దొరకాలంటే ఆయన ఏమనంటే, అయ్యా మేలు దొరికిందో లేదో కానీ నా తల నిండా పేర్లు దొరికినాయి అయ్యా అన్నాడు.
పాప వాడికి ఒక పేరు ఉండేది కదట, అంతా ఆ అమ్మాయి మహిమ. పుణ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రశాంతి వందనా. దేవునికి స్తోత్రం కలుగునగాక. దావీదుని కొంచెం జాగ్రత్తగా చూసుకో. భార్య దొరికిన వాడికి ఏం దొరకాలి? దావీదు పేర్లు. అమ్మ చూడమ్మ తల్లి, నేనేమనలా, మేలు దొరకాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి వారు భర్తలకి భార్యలు మేలై ఉండాలి, భర్తలు భార్యలను ప్రేమించేవారై ఉండాలి. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాగా బైక్లు తీసుకుపోయి రామ్మ ఎక్కువ బాగా ముందు కూర్చొని పెట్టుకునేసి నడుమే చేసుకుని పోతారా, పోయేటప్పుడు ఏదో బారకులు ఏదో మాట అవుతుంది, గబక్క దిగి ఫలాను వాయించేస్తారు రోడ్డు మీద. ప్రేమ అండి. నిజంగా భార్యని ఎట్లా ప్రేమించాలంటే తన సొంత శరీరము వలె ప్రేమించాలి. ఏ శరీరము? భార్య మైకి వచ్చి పడిపోయినా ఎందుకు పడిపోయిందో నాకేంలే అని అనుకోకూడదు. రాజ్యమక్క పురుషత్వం. మొన్న మైకి వచ్చి పడిపోతే నిద్రపోతుంది అనుకున్నానంట ఆయన నిద్రపోయామో చక్కగా పడుకోవాలి మంచంలో, అడ్డం పడిపోయింది. ఎందుకు పడిపోయి చూడు, నిద్రపోతే ఆపలే లేత దొరుకుంటారట. ఏమన్నా బంగారు లాంటి భార్యని దేవుడు నీ చేతిలో పెడితే పని చేయొచ్చా? గాయపరచొచ్చా భార్యని? భార్యని గాయపరచువాడు ఎవరంటే సైతాను పట్టినోడు. నిజం, బైబిల్లో ఉన్న మాట. ఒకడు సేనాదయ్యం పెట్టున్నాడు సమాధుల్లో. వాడు ఏం చేస్తున్నాడంటే రాళ్ళు తీసుకొని వాళ్ళ శరీరాన్ని వాడే గాయపరుచుకున్నాడు. ఇప్పుడు వాడు శరీరం వాడు గాయపరుచుకున్నాడంటే భార్య ఎవరు? వారు ఇరువరుగా ఉండక ఏక శరీరం అయ్యి ఉంది. అంటే వారు ఒకలే, భార్యాభర్తలను ఒక శరీరం. ఇప్పుడు నీ శరీరమును నువ్వు ప్రేమించున్నట్లు నీ భార్యను ప్రేమించాలని అంటే నీ భార్యను నువ్వు గాయపరుస్తున్నావు, భార్యను నువ్వు తిడుతున్నావు, భార్యను కొడుతున్నావు, భార్యను గాయపరుస్తున్నావు అని అంటే ఎవరిని గాయపరుస్తున్నట్టు? నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నట్టు. నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావు అని అంటే ఆ సమాధుల తోటల్లో అనే సేనా దయ్యములు పట్టినవాడు తన్ను తాను గాయపరుచుకున్నాడు. ఎందుకు పట్టాడు? ఎందుకు గాయపరుచుకున్నాడంటే వాడికి దయ్యం పట్టింది. కాబట్టి భార్యలను గాయపరిచే వాళ్ళు తన్ను గాయపరిచిన వారు అవుతారు, తన్ను గాయపరిచిన వారికి దెయ్యం పట్టింది. కాబట్టి నా ప్రియులారా, తన సొంత శరీరము వలె భార్యను ప్రేమించాలి. మాత్రమే కాదు, తోటివారిని యేసు నిన్ను నీ మీద ఏ ప్రేమనైతే కనుపరచాడు అదే ప్రేమను కనుపరచాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మన ఇంటి వాళ్ళని ఒక రీతిగా, ఎదుటి వాళ్ళని ఒక రీతిగా కాదు. సంఘంలో అక్కన ఒక రకంగా, చెల్లిలో ఒక రకం కాదు. సంఘములో క్రీస్తు శరీరంలో చేయి వేస్తున్న మనమందరం ఒక కుటుంబము వలె ఒకరి పైన ఒకరు ప్రేమను చూపాల. హల్లెలూయా. అలే ప్రభు అంటాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావు అని నీ సహోదరుని ద్వేషించిన ఎడల అది అబద్ధమైన ప్రేమ అన్నాడు. నువ్వు నన్ను ప్రేమించుచున్నది వాస్తవం అయితే నీ సహోదరుని ప్రేమిస్తావు. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పుకుంటూ నీ సహోదరుని ద్వేషిస్తున్నావంటే నువ్వు అబద్ధికుడు. ఎందుకంటే కంటికి కనిపించని నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావు? కంటికి కనిపించుచున్న ప్రతి దినము, ప్రతి ఆరాధనలో నీతో కలుసుకొని నీతో ఏకీపించి పాటలు పాడుతూ స్తుతించి గణపరుస్తూ ఆయన శరీరములో నీతో పాటు రొట్టెలో రక్తంలో పాలు పొందుతున్న నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే నీ కంటికే ఇంతవరకు ప్రభుని మనం చూసామా? ఆయనతో మాట్లాడామా? కనీసం ఫోన్ కాల్ అన్నా చేశామా? మరి మనం ఎలా యేసు ప్రభుని ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలుగుతా? కంటికి కనిపించే స్నేహితుని నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించుచున్నావని నువ్వు చెబుతున్న మాట అబద్ధమైపోతుంది. యేసు ప్రభు ప్రేమను కనుపరిచాడు, మనము కూడా ఒకరి పట్ల ఒకరిని ప్రేమను కనుపరచాలి. ప్రైజ్ ది లార్డ్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ఒకటి,
మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో అప్పుడు యేసు ప్రభువుని ప్రేమించినట్టు. రెండవ మాట, ప్రభువుని మనం ప్రేమిస్తున్నామన్న దానికి గుర్తు ఏంటంటే, పరిసయ్యుడి ఇంట్లో యేసు ప్రభువుని భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిచినప్పుడు యేసు ప్రభు వెళ్ళాడు. ఆ స్థలంలో శిష్యులందరూ కొంతమంది ప్రజలు ఉన్నారు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారు పరిసయ్యుడి ఇంట్లో ఉన్నాడని తెలిసి పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభుని చూచి ఆయన పాదముల దగ్గర నిలబడి కన్నీరు కార్చి పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి అత్తరు పగలగొట్టి ఆయన పాదముల మీద పోసి ఆయన పాదములు అభిషేకం చేసింది. వెంటనే శిష్యులందరూ ఉన్నవాళ్ళు అడుగుతారు, ఈయన దైవ కుమారుడు అంటనే, ఈయన ప్రవక్త కదా, ఆ అమ్మాయి ఎవరో తెలియదా? ఆ అమ్మాయి ఎవరు? పాపాత్మురాలు. ఒక మాటలో చెప్పండి, ఒక వేశ్య. ఆ పాపము చేస్తూ ఉన్నామే ఆయన పాదాలు పట్టుకుంటుంటే గద్దించడేంటి, ఖండించడేంటి, విసిగించుకోడేంటి, ఏటి మౌనంగా ఉంటాడు ఆయన అని చెప్పి అందరూ మాట్లాడుతుంటే అప్పుడు యేసు ప్రభు చెప్తారు ఏంటంటే, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు నేను క్షమించాను. చదవండి లూకా సువార్త 7:47. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను గనుక విస్తారంగా ప్రేమించింది. తల పైకెత్తాను. ఎలా ప్రేమించిందామా? కాస్తో గొప్ప కాదు. ప్రభు చెప్తున్న మాట, నేను కాదు, ఆమె నన్ను ప్రేమించింది. హల్లెలూయా. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు ఆమె కొరకు ఏం చేయలే. ఇంకా ఆమె కొరకు రక్తం కార్చాడు అప్పుడు యేసు ప్రభు. ఆమె కొరకు ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. అప్పటికి ప్రభు ఏం చేయలే. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా ప్రేమ ఎవరు చూపారు? యేసు ప్రభు. ఆమె పాపాత్ముల స్త్రీయే యేసు ప్రభు మీద ప్రేమ చూపింది. అదే ప్రభు అంటాడు, విస్తారంగా ఏమో నన్ను ప్రేమించింది. ఎలా? ఏం చేసింది? విస్తారంగా ఏం చేసింది? పాదయాత్ర పోయిందా? మోకాళ్ళ మీద నడిచిందా? యేసు ప్రభుకి హైదరాబాద్ దమ్ బిర్యానీ తెచ్చిపెట్టిందా? ఏం చేసింది ఆమె అని అంటే, యేసు ప్రభుని ప్రేమిస్తున్నది అని ఎలా రుజువు చేసిందంటే, విలువ కలిగిన అత్తరు యేసు ప్రభు పాదముల మీద పోసింది. అందరూ అంటారు, ఇంత విలువ కలిగిన అత్తరు ఏంది పాదముల మీద పోస్తుంది, పిచ్చిది, పడికి మాది, ఏంది ఈ అమ్మాయి అని అనుకుంటున్నారు. అయితే ఆ మనసులో ఉన్నది ఏంటో తెలుసండి, విలువ కలిగిన ఈ అత్తరు ఆయన పాదములకు సమర్పణం. హల్లెలూయా. అంటే ఒక త్యాగం. తల వెంట్రుకలు కన్నీళ్ళు తల వెంట్రుకలు అత్తరు. ఆమె చేసిన త్యాగం. ఒకటి మీరు గమనించండి, పాపాత్మురాలు అంటే యవనస్తుల జీవితాలు పాడు చేస్తున్నవారు, యవనస్తులను ఆకర్షించేదానికి ఎక్కువ శాతం వారు అలంకారంగా కనపడేదానికి వాళ్ళు అలంకరించుకునేది ఏంటంటే తల వెంట్రుకలు. అవునా కదా? అందుకే మందిరంలోకి వస్తున్నప్పుడు ముసుగులు వేయండి అని ఎందుకు చెప్పేది? ఎందుకనంటే ఇక్కడ మన జడలో అలంకారము ఉండకూడదు. హల్లెలూయా. వాళ్ళు చేస్తారు ఎక్కువ, జడలు అల్లు కొనకూడదని పేతురు అంటాడు. నా ప్రియులారా, వాటిని యేసుప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. 2, ఆమె అత్తరు పూసుకొని ఆ అత్తరు సువాసన దాని చేత అనేకులను ఆకర్షిస్తుంది. వాటిని త్యాగం చేసేసింది. ప్రేమించటం అంటే ఏంటంటే ఒక త్యాగం చేయటమే ప్రేమించటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. త్యాగం చేయాలి దేవుని కొరకు. నువ్వు చెప్పు, ఏం త్యాగం చేశావు? అదేంది పాస్టర్ గారు, డిసెంబర్ నెలకి ఇప్పుడే నేను బట్టలకు డబ్బులు దాచిపెడితే అంటవా? త్యాగం చేస్తానులా అరుసులు మురుకులు. ఇంతకంటే ఏం త్యాగం? యేసు ప్రభు కొరకు ఏమైనా త్యాగం చేశావా? ఏ త్యాగము చేయకుండా నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను ఎలా చెప్తావు? నీవు చేసిన త్యాగం ఏంటి? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు చేసిన త్యాగం ఏంటి? ఏం చేశావు యేసు ప్రభు కొరకు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు కొరకు తమ సౌందర్యమును త్యాగం చేసింది, తమ అత్తరును త్యాగం చేసింది, తన కన్నిటిని త్యాగం చేసేసింది. నీవు దేవుని కొరకు ఏదైనా త్యాగం చేశావా?
నీవు చేస్తున్న పాపము దేవుని కొరకు త్యాగం చేసావా? ఈ లోక అలవాటులు దేవుని కొరకు త్యాగం చేసావా? సినిమాలు సీరియళ్ళు త్యాగం చేసావా? త్యాగం చేస్తున్నారు ఈరోజు. సీరియళ్ళను త్యాగం చేస్తున్నారండి. సీరియళ్ళు చూసి 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 మన వాళ్ళు ఆ క్యారెక్టర్గా మారిపోతున్నారు. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తూ ఉంది యూట్యూబ్లో. మనం యూట్యూబ్ ప్లస్ చేస్తే వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్. అట్లా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏంటంటే అది ఏదో ఒక సినిమా అంట. ఆ సీరియల్ చూసినప్పుడల్లా ఈ పిల్ల ఆ క్యారెక్టర్కి మారిపోద్దంట. అవును, మనం భయపడతా ఉంటాం. అయితే రోజు సినిమాలు, దెయ్యపు సినిమాలు చూస్తూ ఉంటాం. దెయ్యం సినిమాలు చూసేది రాత్రి అంతా చూసేది ఇంకా అదే కళ. పాస్టర్ ప్రార్థన చేయనా, పాస్టర్ ప్రార్థన ఏమక్క, ఏదో నిద్ర పట్టట్లేదు, ఏదో పైనుంచి కూర్చుందని. ఏదో కాదు, నువ్వు ఏం చూసావు అది వచ్చింది. అవును, మనకెందుకండి అవన్నీ? ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాం. సేవకుడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వీళ్ళు చేసే పని ఏందో కానీ ముందు టీవీ ఆఫ్ చేస్తారు. ప్లేట్లు గీట్లు ఎవరు ఉన్న పక్కన ఎవరు ఏ పిల్ల పడుకోరున్నా కూడా కుతికి మీద కాలు పెట్టి దాటిపోయి టీవీ ఆఫ్ చేశారు. పాస్టర్ చూడకూడదు, లేకపోతే నాకు తెలియదు. తెలియదండి. అత్తగారి ఇల్లు మేనమామకి కొత్త, నాకు తెలియదా? మన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆ మధ్య ఏం జరిగిందంటే, ఒక ఇంట్లో ఇటుపక్క సోఫా సెట్ హాలు, ఇటుపక్క సోఫా సెట్టు, ఇటు టీవీ. వాళ్ళ సోఫా సెట్, ఇది వాకిలి, సోఫా సెట్లో కూర్చున్నారు, ఇటు టీవీ సినిమా చూస్తాం. ఏదో ఒక పడం, దెయ్యం పడం. అది గబక్కన నేను పోయిన, వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. గబక్కన పోయేలోపు నేను చూసేసా, వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక అట్నే స్టన్ అయిపోయాడు. ఆఫ్ చేయరా నట్టను వద్దులే కూర్చో అని చెప్పినాను. దాంట్లో ఏదో దెయ్యం పాట వస్తా ఉంది. సరే అక్కడ గమ్ముకు కూర్చోన్నాను. ఆఫ్ చేసి వద్దులే, ఇంకెందుకులే, ఇంకంత మొత్తం తడిసి నాకు ఇంకెందుకు, ముసుకెందుకు, వద్దులే. దాంట్లో పాట పాడతావు. సినిమాలో అదేం పడము, రజనీకాంత్ సినిమా ఏదో దెయ్యం పడం ఒకటి వచ్చిందంట. దాంట్లో లాస్ట్లో ఆ అమ్మాయి భరతనాట్యం వేస్తూ ఉంటుంది. దాంట్లో తాం దగ్గర అని అంటుంటే ఈ పిల్ల పాడుతా ఉంది. దన్ దగ్గర అంటా ఉంది ఈ పిల్ల. చూశారండి ఎంత మోసం చేసి పిల్లల్ని తల్లిదండ్రులు కూర్చొని సినిమాలు చూపిస్తుంటే ఏం బతుకులు బాగుపడతాయండి. ఇప్పుడు నేను గబకని మీ ఇంటికి వచ్చాను. సరే, నా వర్తమానాల్లో పాటలో మీరు టీవీలో పెట్టుకుని వింటున్నారు అనుకో, అబ్బా వీళ్ళు నన్ను అభిమానించేటట్టున్నారు, నన్ను ప్రేమించేటట్టున్నారు అని చెప్పి 5 నిమిషాలు కూర్చునే వాడిని ఒక అర్ధగంట సేపు కూర్చుంటా, నా మీద అభిమానం ఉన్నోళ్ళని. వేరే వాళ్ళు కానీ అయితే నేను ఊరు చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు అపవాది వచ్చే సమయానికి నువ్వు వాడి సినిమాలు చూస్తున్నావు, వీళ్ళు మనోళ్ళరా అబ్బా. అందుకు రాత్రులు నిద్రపోనివ్వట్లేదు మిమ్మల్ని. ఎందుకంటే సైతాన్లు రావు వాళ్ళ కాడికి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న లోపలనే. కాబట్టి మళ్ళీ యాడ్ నుండి వస్తాయి. ప్రియులారా, సినిమాలను త్యాగం చేయలేకపోతుంటారు, సీరియల్ను త్యాగం చేయలేకపోతుంటారు. ఏమండి, మరి దేవుడిని ప్రేమిస్తున్నామని ఎలా చెప్తున్నారు? నా ప్రియులారా, మొదట నీవు చేస్తే దేవుడు నీకేం చేయాలి అది చేస్తాడు. నీవు చేయవలసింది నువ్వు చేస్తే ఆయన చేయవలసినది ఆయన చేస్తాడు. నీవు చేయవలసింది ఏంటి? నీవు మొదట ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మొదట నీవు ఆయనను ప్రేమించటం అంటే ఏంటి? 1, నీ తోటి వారిని యేసు ప్రభు చూపిన ప్రేమతో ప్రేమించాలి. 2, నువ్వు త్యాగపూర్వకముగా యేసు ప్రభుని ప్రేమించాలి. ఏదో ఒకటి దేవుని కొరకు త్యాగం చేయాలి. అప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.